బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తారని చెప్పాడు. చాలా రోజుల నుండి వెయిటింగ్. కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యలైనా అప్పగించరాయి, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి తప్పడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాడు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వీళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర, ఆడి భార్య నా దగ్గర అటు ఇటు మారుస్తూ ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు. ఈ రోజు కూడా ఎవరి ఇంట్లో వాళ్లే మీటింగ్ పెట్టుకుని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు, దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? కోల్పోతున్నారు, విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి, శివశక్తి ఎప్పటి నుంచి అడుగుతుంది, మీ బైబిల్ ఏంటి, మీ ధర్మం ఏంటి, యేసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు, యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు, వాడు సైకో, యెహోవా ఈజ్ ఎ సైకో గాడ్ అని చెప్పి బైబిల్ ప్రకారంగా మీ శివశక్తి కరుణాకర్ సుగుణ 2 పుస్తకాలు రాశాడు. దాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక ఈ పాస్టర్ల సమూహం సిద్ధాంతపరంగా డిబేట్లు చేయలేక అది తప్పు అని నిరూపించలేక హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పైశాచిక దాడి దానికి నిదర్శనం. ఇప్పటికైనా క్రైస్తవులు మన వాళ్ళే, అందరూ దేవుళ్ళు సమానం అనేటటువంటి హిందువులకు బుద్ధి రావాలి. ఇప్పుడు గనక హిందూ సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తులో మీరు చాలా 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 ఇబ్బందులు పడతారు. ఇంకోటి, మీరు మా ఇళ్ళకి వస్తారా నా కొడకల్లారా, దెబ్బకు దెబ్బ తీస్తాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు, చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా, ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా నీ ఇంటికి వచ్చి పాంప్లెంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాడిని లోపలికి తీసుకొచ్చి కుల్లవరిచేయడు చాక్ కొడుకుని. ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి పాంప్లెంట్ ఇచ్చి ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాడిని కుల్ల వచ్చి కొడిచిపోయింది, దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని. ఈ మాఫియాగాళ్ళు క్రైస్తవ స్త్రీలని ఈ మతోన్మాదులైనటువంటి వ్యక్తులు ఎట్లాగ మాట్లాడుతూ ఉన్నారు. ఈ మతోన్మాదులు క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య గొడవలు రేపటానికి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజ్ న్యూస్ ఛానల్ వారు కూడా మతోన్మాదమైనటువంటి ఛానల్ని ఒకటి ఏర్పాటు చేసి మతోన్మాదులతో మాత్రమే వారి చేత మాట్లాడిస్తూ మతోన్మాదాన్ని నూరిపోసుకుంటూ ఉన్నారు. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు భారతదేశంలోనే ఉన్నారు. మేము కూడా భారతదేశంలోనే పుట్టాము, భారతదేశంలోనే పెరిగాము, భారత పౌరసత్వము మేము కూడా కలిగి ఉన్నాము. మాట్లాడుతున్నటువంటి స్త్రీలారా, హైందవ స్త్రీలారా, ఒకసారి గమనించండి. బైబిల్ మీద ఉచ్చపోయాలా? బైబిల్ దేవుడు మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలా? మా గ్రంథాన్ని దూషిస్తే మీకు ఆనందంగా, సంతోషంగా ఉంటుందా? మదర్ తెరీసా మహానుభావురాలు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దేశానికి వచ్చి ఎంతో సేవ చేస్తే ఆ సేవ చేసినటువంటి ఆ మదర్ తెరీసాని కరుణాకర్ సుగుణ అనేవాడు ఏం మాట్లాడాడు? వల్గర్గా మాట్లాడుతూ నోటుకొచ్చినటువంటి కారు కూతలు కొయ్యటము ప్రారంభించాడు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడుతున్నటువంటి హైందవ స్త్రీలు, ఈ రోజున డిబేట్లు అన్నటువంటి హైందవ స్త్రీలు మరి పాస్టర్ గారు వాళ్ళ భార్యలు మాకు అప్పచెప్పండి అన్నప్పుడు వాళ్ళు స్త్రీలు కాదా? అప్పుడు మీకు రోషం రాలేదా? పూలు పెట్టుకుంటే వీళ్ళ ఆత్మ సంబంధులైనటువంటి వారు మల్లెపూలు కొనరు అంటే మీకు ఎంత పొడసుకొచ్చి ఇంత రోషం వచ్చింది కదా. మరి క్రైస్తవ స్త్రీలను
వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఎక్కడికి పోయింది మీ రోసము? సాటి స్త్రీ కదా, సాటి స్త్రీని ఎందుకు బుద్ధి లేనోడు ఇలా మాట్లాడుతూ ఉన్నావు తప్పు అని చెప్పి ఆ రోజున మాట్లాడే స్త్రీలు ఈ రోజున ఎందుకు ఖండించలేకపోయారు? ఈ రోజున మాట్లాడే వాళ్ళందరూ కూడా కరుణాకర్ సుగుణ మదర్ తెరీసా అని మాట్లాడినప్పుడు ఆమె స్త్రీ కాదా? ఆమె కూడా మీలాంటిదే కదా. మరి మీరు ఆ రోజున ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజున ఎందుకు ఖండించలేకపోయారు? ఈ రోజున కాస్తంత తప్పు లేకుండానే మాట్లాడినటువంటి మాటల్ని యూట్యూబ్లో పెట్టి హల్చల్ చేసుకుంటా విస్తారంగా డిబేట్లు పెడతాము, కేసులు పెడతామంటే ఎవరెవరైతే మా మీద, మా మతం మీద, బైబిల్ గ్రంథం మీద, మేరీ మాత మీద దూషించి ద్వేషించి బూతులు మాట్లాడారో వారందరి మీద కూడా మేము కేసులు పెడుతున్నాము. అంతకుముందు కూడా పెట్టే ఉన్నాము, ఇక ముందు కూడా పెట్టబోతూ ఉన్నాము. చూడండి, సత్యం మీద తెలుసుకోండి. తెలవకుండగా నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడవద్దని చెప్పి నేను మీకు తెలియచేయటమైనది. ఈ రాజు న్యూస్ ఛానల్ వారు నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, ఆ తర్వాత హమారా ప్రసాద్, కరుణాకర్ సుగుణ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నీ న్యూస్ ఛానల్లో బయటకి యూట్యూబ్లో పెట్టగలుగుతావా? ఆ దమ్ము నీకుందా? ఆ దమ్ము లేదు. మరలా ఒక మాటను పట్టుకొని పెద్ద రాధాంతం చేసి కోడిగుడ్డు మీద ఈకలు బీగుతున్నట్లుగా చేస్తా ఉన్నావు. నీది కూడా ఒక మతోన్మాద ఛానల్ అని చెప్పి భారతదేశం అంతా కూడా తెలిసిపోయిందని చెప్పి ముందుగా నువ్వు గుర్తుపట్టుకో. ఎక్కడైనా కూడా నీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకోకపోతే ఇంకా మేమందరి మీద కూడా కేసులు పెట్టవలసి వచ్చింది. జాగ్రత్త.